కుకింగ్ ఆయిల్స్. వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకు హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం కుకింగ్ ఆయిల్ వాడాలో కొద్దిగా చెప్పడానికి ప్రతి ఒక్కరు అడుగుతుంటారు. హాయ్, ఇవాళ ఆయిల్స్ గురించి చెప్పుకుందాం. అంటే కుకింగ్ ఆయిల్స్. అంటే చాలా వరకు పేషెంట్స్, వైఫ్స్ అయినా కానీ హస్బెండ్స్ అయినా కానీ అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఏ కుకింగ్ ఆయిల్ బెస్ట్ ప్రిఫర్ చేస్తారు మీరు, ఏంటి వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకు హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం కుకింగ్ ఆయిల్ వాడాలో కొద్దిగా చెప్పడానికి ప్రతి ఒక్కరు అడుగుతుంటారు. అలాగే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు కూడా స్ట్రోక్ వచ్చిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా అడుగుతుంటారు ఏ ఆయిల్ తీసుకోవాలని. వాళ్ళందరికి కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా ఒక అవగాహన కోసం ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఆయిల్స్ అంటే మనకు తెలిసిన ఆయిల్స్ చెప్పుకుందాం. పామ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా మనకి కొంచెం తెలిసి ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇట్టండి. కానీ కామన్ మనం తీసుకునేటివి పామ్ ఆయిల్, గ్రౌండ్నట్, సన్ఫ్లవర్ ఆయిల్స్. ఈ ఆయిల్స్ లో ఏది వాడాలి అనే దానికి అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఆ కాన్సెప్ట్ హార్ట్ ని, బ్రెయిన్ ని కాపాడాలి. ఎందుకంటే ఈ రెండింటికి రక్తం గూడు కట్టి ఈ రెండు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. సో రక్తనాళాల్లో రక్తం గూడు కట్టకుండా ఉండాలి అంటే మనం ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు: సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ అనేసి. మనం వాడే ఆయిల్లో సాచురేషన్ ఎక్కువగానే ఉంటే అది హార్మ్ఫుల్. మనం వాడే ఆయిల్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఎక్కువ ఉంటే అది హెల్దీ. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. సో సాచురేటెడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో సాచురేటెడ్ అంటే అది ఫిజిక్స్, కోవలెంట్ బాండ్ ఇవన్నీ మనకు అర్థం అవ్వవు. అంటే వాటిని పక్కన పెడితే మనకి రూమ్ టెంపరేచర్లో సాలిడ్గా అయిపోతుంటే, అంటే గట్టిగా అయిపోతూ ఉంటే ఆ ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్గా గుర్తించాలి. ఆయిలీగానే ఉంటే మాత్రం అది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్గా గుర్తించుకోవాలి. సరే, సాచురేషన్, ఈ అన్సాచురేటెడ్ లో ఏది మనకు ఉపయోగం అంటే హెల్త్ పరంగా అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇందులో కూడా రకాలు ఉన్నాయి, మోనో అన్సాచురేటెడ్ అని, పాలీ అన్సాచురేటెడ్ అనేసి. సో ఈ మోనో ఏంది, ఈ పాలీ ఏంది అంటే ఇవి కూడా కోవలెంట్ బాండ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ మోనో అనేది మన యొక్క కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడమే కాకుండా ఆయిల్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఎందుకంటే మనం బాగా ఫ్రై చేస్తాము, వాడిన ఆయిల్నే వాడుతూ ఉంటారు. సో ఇట్లాంటి ఆయిల్స్ స్టెబిలిటీ ఉండాలి. ఆక్సిజన్తో ఆక్సిడైజ్ అయిపోయి ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆయిల్ ర్యాన్సిడ్ అవుతుంది. ర్యాన్సిడ్ అంటే మీకు గుర్తుంచుకోండి, బయట షాపుల్లో కొన్ని ప్రోడక్ట్స్ తిన్నప్పుడు, వేయించినట్టు తిన్నప్పుడు అదో విధమైన టేస్ట్ వస్తుంది. దాన్ని ర్యాన్సిడ్ ఆయిల్ అంటాం. దాన్ని అంటే వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల కొన్ని ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయ్యి, ఆ ఫ్రీ రాడికల్స్ ఆల్డిహైడ్స్ అంటాము, వాటి టేస్ట్ మారిపోతుంది. అవి క్యాన్సర్లకి, గుండెకి, మెదడుకి రక్తం ప్లాట్లు కట్టేదానికి కారణాలు అవుతాయి. అట్లే మెమరీ డిస్టర్బెన్స్ కూడా కారణాలు అవుతాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, మోనో, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు అవసరం. ఇందులో ఏది బెటర్ అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఆయిల్స్ బెటర్. ఎందుకంటే ఇవి స్టేబుల్గా ఉంటాయి, హై టెంపరేచర్స్ దగ్గర, ప్లస్ ర్యాన్సిడ్ అవ్వవు, మళ్ళీ రీయూజ్ కూడా కొద్దిగా పనికి వస్తాయి. సో ఇదంతా ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంది కదా. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఎక్కువ ఉంటే అది ఆపాలి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏది ఎక్కువ ఉంటే అది వాడుకోవాలి. ఇందులో మూఫా, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పూఫా అంటాం. వీటిలో మూఫా ఉండేటివి ఎక్కువ వాడుకోవాలి. సో ఓవరాల్గా ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఐడియాతో, ఈ నాలెడ్జ్తో మనం ఏం ఆయిల్ వాడుకోవాలో మీకు ఇంకా అర్థమవుతున్నట్లు చెప్తాను. చూడండి, మనం కామన్గా వాడుకునే ఆయిల్స్ ఏమేంటి? ఫస్ట్ అందరూ సాధారణంగా వాడేది సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్స్లో 85% సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు, అంటే 15% ఉంటాయి. అర్థమైంది అనుకోని చేస్తున్నా. సో 85% ఏముంటాయి? అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ముఫా ఉంటాయి, పుఫా ఉంటాయి. ముఫా అంటే మోనో అన్సాచురేటెడ్, పుఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు మనకి ఐడియల్. ఇందులో పూఫా కొంచెం ఎక్కువ ఉంటాయి, మూఫా తక్కువ ఉంటుంది. సో మనకి మూఫా ఎక్కువ ఉండే ఆయిల్ కావాలి, ఎందుకంటే హై టెంపరేచర్ దగ్గర స్టేబుల్ ఉంటుంది, ర్యాన్సిడ్ అవ్వదు, రీయూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఫ్రీ రాడికల్స్ బయటకు వచ్చి మనకి డ్యామేజ్ చేయవు. ఫ్రీ రాడికల్స్ ఏమేమి డ్యామేజ్ చేస్తాయి? అథెరోస్క్లెరోసిస్, గుండెకి, మెదడుకి, స్ట్రోక్స్ కారణాలు అవుతాయి, క్యాన్సర్లకు కారణాలు అవుతాయి, మెమరీ డిస్టర్బెన్సెస్ కారణాలు అవుతాయి. సో మనకి మూఫా ఉండేది ఎక్కువ కావాలి అంటే సన్ఫ్లవర్ మించిన ఆయిల్ ఏముంది అంటే ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, క్యాష్యూనట్స్ ని తీసే ఆయిల్, ఇవి. సో వీటిలో మనకి బాగా దొరికే ఆయిల్ ఆలివ్ ఆయిల్.
సరే, ఆలివ్ ఆయిల్ లో మూఫా ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ ఆయిల్ ప్రిఫర్డ్ ఫర్ కుకింగ్ ఈస్ ఆలివ్ ఆయిల్, బట్ చాలా ఎక్స్పెన్సివ్. సో నెక్స్ట్ ఆప్షన్ సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ సో యావరేజ్ గా రేట్ మనకి అందుబాటులోకే ఉంటుంది. సో ఆలివ్ ఆయిల్ అంటే రఫ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ బ్రాండ్స్ లో కొన్ని టాటా ఇట్లాంటివి తీసుకున్నట్లయితే రఫ్ గా అది 1400-1500 దాకా ఉంటుంది. అదే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకుంటే రఫ్ గా 200-300 ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ కింద వస్తే గ్రౌండ్ నట్ ఆయిల్. గ్రౌండ్ నట్ ఆయిల్లో ఎలాగైతే మనం సన్ఫ్లవర్లో 85% అన్సాచురేటెడ్, 15% సాచురేటెడ్ అనుకున్నాం, ఇదే విధంగా ఆలివ్ ఆయిల్లో కూడా ఇలాగే ఉంటుంది. 85% అన్సాచురేటెడ్, 15% సాచురేటెడ్ ఉంటుంది. కానీ గ్రౌండ్ నట్లో ఒక 5% తక్కువ, 80% అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒక 20% సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ గ్రౌండ్ నట్ ఆయిల్లో కూడా ఎక్కువగా పూఫా ఉంటాయి మూఫా కన్నా. సో ఇది నెక్స్ట్ ప్రిఫర్డ్ ఫర్ కుకింగ్. సో సాధారణంగా మార్కెట్ లో పోయినప్పుడు మనకు ఒక ఇది ఉంటుంది, ఒక ఆయిల్ ఒక ఆయిల్ ప్యాకెట్ ఫ్రీ, కొంత తక్కువ కాస్ట్ ఫ్రీ, తక్కువగా ఉన్న ఆయిల్ తీసుకోవడం జరుగుతుంటుంది. అది యూజువల్ గా పామ్ ఆయిల్ ఉంటుంది. సో పామ్ ఆయిల్ కేటగరైజ్ చేస్తే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 50%, సన్ఫ్లవర్ లో అయితే 85, గ్రౌండ్ అయితే 80, ఆలివ్ ఆయిల్ లో కూడా 85. కానీ దీంట్లో 50% ఉంటుంది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 50%. సో సాచురేటెడ్ 50, అన్సాచురేటెడ్ 50 ఉంటాయి. అక్కడైతే 85-15% ఉంటాయి. ఎప్పుడైతే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పెరిగాయో ఇది హై రిస్క్ అవుతుంది. ఎందుకు అంటే కొలెస్ట్రాల్, దాంట్లో LDL కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది. అది పెంచడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ ద్వారా అథెరోస్క్లెరోసిస్ అంటే రక్తంలో గూడు కట్టడము, క్లాట్లు అవడము, గుండెపోట్లు, మెదడుపోట్లు లాంటివి వస్తాయి. సో సేఫ్ ఆయిల్ ఫర్ హార్ట్ ఈస్ డెఫినెట్లీ ఆలివ్, సన్ఫ్లవర్ అండ్ గ్రౌండ్ నట్. ద లీస్ట్ సేఫ్ ఫర్ హార్ట్ అండ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఈస్ పామ్ ఆయిల్. ఇవి మనము ఉద్దేశంలో పెట్టుకొని, మనము ఆలోచనలో పెట్టుకొని, మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి మందులు తిని కాస్ట్ పెంచుకునే కన్నా మనం వాడుకునే ఆయిల్ లో వచ్చేసి ప్రిఫరబుల్ ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ ప్రిఫరబుల్ సన్ఫ్లవర్ అండ్ దెన్ గ్రౌండ్ నట్ ఆయిల్. సో మేము ఇంత కాస్ట్లీ ఆయిల్స్ కొనలేము అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్, లైక్ నేను ఆలివ్ ఆయిల్ కొనలేను అంటే మీరు ఒక పని చేయొచ్చు, మీరు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి అండ్ దెన్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. సరేనా? ఇది ఒక 500 ml, ఇది ఒక 500 ml, రెండు కలపండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను చెప్పానని ఏదో డీటెయిల్స్ లాజిక్ గా చూసుకుంటే ఆలివ్ ఆయిల్ తింటే మంచిదని చెప్పేసి ఎక్కువ వేసుకొని రోస్ట్లు చేసుకుంటూ తినకూడదు. సో ఆయిల్ మోడరేషన్ చేసుకోవాలి. ఎంత మోడరేషన్ అంటే, పర్ పర్సన్ కి అయితే హెల్దీగా ఉన్న వాళ్ళకైతే అరౌండ్ 300-400 ml, అంటే అన్హెల్దీ కొద్దిగా నేను ఇబ్బంది ఉన్న కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇటు ఉన్న వాళ్ళైతే 250-300 ml పర్ మంత్. సో రఫ్ గా ఒక ముగ్గురు ఉన్నారు అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్, ఒక 1 లీటర్ మాత్రం 500 ఆలివ్ ఆయిల్, 500 ml సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ గ్రౌండ్ నట్ ఆయిల్, యూ కెన్ మిక్స్ అండ్ యూజ్ అన్నమాట. సరే, మేము అసలు ఆలివ్ ఆయిల్ కొనలేము అంటే ఓకే, యూజ్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్, ఈచ్ 100 ml ఫర్ 1 person ఫర్ ఎ మంత్. సో ముగ్గురు ఉంటే 300 కలిపి 1 లీటర్ చేసుకుని ఒక నెల మొత్తానికి అదే వాడాలంతే. సో ఇక్కడ ఏ ఆయిల్ వాడడం అనేది కాకుండా ఎంత క్వాంటిటీ వాడుతున్నాం అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటాను. చాలా ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా బయట వస్తువు ఫుడ్ తీసుకొని తిన్నప్పుడు మీకు కానీ రుచి మారినట్లుగా, అదొక సోపీ టేస్ట్ గా, జిగటుగా ఉండింది పదార్థం, అది ర్యాన్సిడ్ అయిందని అర్థం. ర్యాన్సిడ్ అయింది అంటే వాళ్ళు ఎక్కువగా ఆయిల్ ని మార్చి అదే యూజ్ చేస్తున్నారు అని అర్థం. సో అటువంటి అవాయిడ్ చేయండి, బెటర్ నాట్ టు ఈట్. ఎందుకంటే వాటిలో ఫ్రీ రాడికల్స్ వచ్చి ఆల్డిహైడ్స్ అనేవి కన్వర్ట్ అయ్యి అవి చాలా ప్రమాదాలు అవుతాయి. స్ట్రోక్స్, మెమరీ డిస్టర్బెన్సెస్, క్యాన్సర్లకు కారణాలు అవుతాయి. సో రోస్ట్ అవాయిడ్ చేయండి, ర్యాన్సిడ్ ఆయిల్స్ అవాయిడ్ చేయండి, హెల్దీగా ఉండండి. మూఫా, మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పూఫా, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ ఎక్కువ వాడేదానికోసం చూడండి. సో మిక్చర్ ఆఫ్ ఆయిల్స్ మేము కొనలేమన్న వాళ్ళకి మిక్చర్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేసుకోవడం మొదలు పెట్టండి. అది మీకు ఎకనామికల్ ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది. సో ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ, ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఆయిల్స్ లో. థ్యాంక్ యూ.